హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను డ్యూటీ నుంచి వచ్చాను. ఏం చేశానంటే ఇదిగోండి 2 టిన్నులు చాలా అంత గలీజ్గా అయిపోయినాయి. గలీజ్గా అయితే ఏం చేశాను, మట్టి సర్ఫ్ వేసి బాగా నీట్గా రెండు టిన్నులు కడిగి నీట్గా పెట్టాను. ఎందుకంటే ఈరోజు మాకు నల్ల వస్తుంది, కింద వస్తుంది నల్ల. ఆ కింద పెడితే వాళ్ళు ఇల్లు గలలు పట్టి పెడతారు. అందుకని నీట్గా కడిపెట్టిన. ఈరోజు మా ఇంట్లో ఏం వంటలో చూపిస్తారు రండి ఫ్రెండ్స్. ఇదిగోండి గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు గడగాలి. మార్నింగ్ నుంచి గిన్నెలు గడగలేదు, హడావిడిగా వండుకొని డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇప్పుడు గిన్నెలు గడగాలి. వంట ఏంటో చూపిస్తాను రండి. ఇదిగోండి పాపడాలు వేయించి పెట్టాను. అన్నుడితో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం 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 కర్రీ అని. ఇదిగోండి వేడి వేడి అన్నం వండి పెట్టాను. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఫ్రెండ్స్, మాది మామిడికాయ పప్పు. మామిడికాయలు ఉన్న రోజులు మామిడికాయ పప్పు చేసుకోవాలనిపించింది. అందుకని మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పప్పు పలసగా ఉంటేనే మా ఆయనకి ఇష్టం, అందుకే కొంచెం పలసగా చేస్తా ఫ్రెండ్స్. ఎక్కువ పలసగా ఉంటే కూడా బాగోదు పప్పు. ఇదిగోండి మామిడికాయ పప్పు. మా ఇంట్లో వంట కూడా రెడీ అయిపోయింది. తొందరగా ఆకలేస్తుంది, తినేయడమే 7 అవుతుంది, 7:15 అవుతుంది. తొందరగా తినేయడం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వంట చేస్తుంటే కూడా వేడి వస్తుంటుంది. అందుకే తొందరగా వండుకొని తొందరగా తినేసి టీవీ కానీ సీరియల్స్ కానీ ఏదైనా చూస్తే ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పప్పు. మీ ఇంట్లో ఏమేమి కర్రీసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా ఇంటి పని ఈ రోజుకి. ఓకేనా ఫ్రెండ్స్.